ఎక్కడ ఇక్కడ పోలీస్ ఆఫీసర్ అంటే మాకు కొత్తగా విజయశాంతి గారు గుర్తుకొస్తారు. ఇప్పుడు కాజల్ గారిని అలా చూసుకోవచ్చా? థ్యాంక్ యూ. ఈ కంపారిజన్ కూడా నా కోసం ఎంతో పెద్ద కాంప్లిమెంట్. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రమ్ మై సైడ్ నేను ఒక న్యూ ఛాలెంజ్, నేను ఒక న్యూ జోనర్, ఒక కొత్త అటెంప్ట్ ట్రై చేస్తాను. ఇది తర్వాత మీరు చూడండి అండ్ నాకు చెప్పండి. సో అంటే ఇప్పుడు చేసిన క్యారెక్టర్స్ వేరు, ఇందులో మీరు ఎప్పటి నుంచి ఇలాగే ఉంటారా, మళ్ళీ హీరోయిన్ గా మళ్ళీ జోడీ కట్టుకుని చేస్తుంటారు? నా మైండ్లో ఏమీ బ్లాక్స్ లేదు. ఐఎమ్ ఓపెన్ టు గుడ్ స్క్రిప్ట్స్. నాకు గుడ్ కాంటెంట్ కావాలి, అదే ముఖ్యం. అండ్ ఇట్ రియలీ డిపెండ్స్ ఆన్ ద మూవీ. ఇట్ డిపెండ్స్ ఆన్ చాలా వేరియస్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఐఎమ్ రియలీ ఓపెన్ టు ఇట్. బట్ ఆఫ్ కోర్స్ నా కోసం ఒక ప్రయారిటీ ఇస్ టు డూ గుడ్ మూవీస్, గుడ్ స్టోరీస్ అండ్ రియలీ గుడ్ కాంటెంట్. సత్యదేవి చేయడానికి కారణం ఏంటి? అంటే మీకు ఆ క్యారెక్టర్ నచ్చా, స్టోరీ ఎలా ఉంది అనుకుంటున్నారు? అఫ్ కోర్స్ అండి, క్యారెక్టర్ చాలా నచ్చింది, స్టోరీ కూడా చాలా నచ్చింది, టీమ్ కూడా చాలా నచ్చింది. అండ్ దట్స్ వై ఐఎమ్ హియర్. ఫర్ మీ వెన్ ఐ ఫస్ట్ హర్డ్ ద స్టోరీ ఇట్ వాస్ వెరీ స్పెషల్ ఫర్ మీ. అండ్ సత్యభామ క్యారెక్టర్లో చాలా యూనిక్నెస్ ఉంది. షీఈ్ అ కాప్ బట్ షీఈ్ నాట్ అ రెగ్యులర్ కాప్. సో ఈ డిఫరెన్స్ నాకు చాలా నచ్చింది. అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ టు బి అ పార్ట్ ఆఫ్ దిస్ ఫిల్మ్ అండ్ ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ వీవ్ మేడ్. ఎయిటీన్ ఇయర్స్ జర్నీలో ఇప్పటివరకు రాలేదా ఈ లేడీ ఓరియంటెడ్ మూవీస్ మీ దగ్గరికి? అఫ్ కోర్స్ చాలా స్టోరీస్ ఉన్నాయి, కానీ ఒక ఫేత్ కావాలి కదా. యూ నీడ్ టు బి కాన్ఫిడెంట్. అట్లీస్ట్ ఐ నీడ్ టు బి కాన్ఫిడెంట్ ఆఫ్ ద కైండ్ ఆఫ్ ఫిల్మ్ ఐమ్ డూయింగ్, ఆఫ్ ద ఫిల్మ్ మేకర్స్. స్క్రిప్ట్లో చాలా కాన్ఫిడెన్స్ కావాలి. ఇది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ. అండ్ ఎప్పుడు నాకు డెఫినెట్గా కాన్ఫిడెన్స్ ఉంది. ఈ స్టోరీకి నాకు చాలా నమ్మకం ఉంది. అంటే ఇప్పుడు హీరో సినిమాలో హీరోయిన్ గా చేయడం వేరు, ఇప్పుడు ఈ సినిమాలో మీరే మెయిన్. సో చాలా ప్రెషర్ మీ పైన ఉంటుంది. ఎలా తీసుకున్నారు, దానికి ఎలా ప్రిపేర్ అయ్యారు? That's what I'm saying kada. Pressure, I don't think it's really pressure, it is responsibility. And of course chala prepare chesanu, chala kashtapadi hard work chesanu. Stunts and action na kosam first time, so worked very hard on that, did a lot of training, practice cheyali. And even otherwise chala kotta emotions ఉన్నాయి ఈ సినిమాలో. So worked very hard on all of that as well. But like I said, more than pressure, I think pressure the rest of my team is taking. నా కోసం రెస్పాన్సిబిలిటీ. రీసెంట్ గా మీరు మదర్ అయ్యారు, ఫిజికల్ గా కూడా ఇప్పుడు యాక్షన్ చేశారు. చాలా ఛాలెంజెస్ ఉంటాయి కదా, వాటి కోసం ఎలా ప్రిపేర్ అయ్యారు? బాగుంది కదా, బాగుంది. That's it. కాజల్ ముందుగా నా వైపు నుంచి మీకు థ్యాంక్స్ అండి, ఎందుకంటే చాలా రోజుల తర్వాత తెలుగు నేర్చుకుని మాట్లాడుతున్నారు తెలుగు ప్రేక్షకుల కోసం. నాకు తెలుగు తెలుసు. ఎప్పుడు నా టీం నాకు కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఓకే, సూపర్ అండి. ఇక్కడ నుంచి మీ జర్నీ కాజల్ 2.0 అనుకోవచ్చు. వెల్, I'd like to believe it's a new phase of the same journey. The journey is not new, కానీ ఒక న్యూ డైరెక్షన్ లో నా కార్ వెళ్తుంది. సో కాజల్ గారు ఇక్కడ, సో అంటే ఆఫ్టర్ మ్యారేజ్ మీరు ఈ సినిమా చేయడం అంటే బేబీ తర్వాత, సో ఎట్లా అనిపిస్తుంది? అప్పటికి ఇప్పటికి చాలా ఛాలెంజెస్ ఉంటాయి. ఒకప్పుడు హీరోయిన్ వేరు, ఇప్పుడు వేరు, ప్లస్ గ్లామరస్ రోల్ తో పాటు ఇందులో యాక్షన్ కూడా ఉంది. ఎట్లా డూప్ ఏమన్నా పెట్టుకున్నారా లేకపోతే ఓన్ గా చేశారు యాక్షన్ సీన్? Thankfully all the stunts were done by me. We had a dupe, but she was on standby, but we did not really need her. All of us got very excited with the action, and I really enjoyed it. Of course challenges ఉన్నాయి. After a baby ఎక్కువ responsibilities ఉన్నాయి, but
I guess you got to do what you got to do, and of course, my job is my priority. It's my love. It's my meditation. It's everything. సో అంటే నెక్స్ట్ ఈ మూవీ తర్వాత లేడీ ఓరియంటెడ్ మూవీ వస్తే చేస్తారా, లేదు దానికి సేమ్ ఏ చిరంజీవి గారి పక్కన బాలకృష్ణ పక్కన ఒక రోల్ వస్తే రెండిట్లో ఏది సెలెక్ట్ చేసుకుంటారు? టైం ఉంటే రెండు, లేకపోతే డేట్స్ ప్రాపర్ గా ప్లాన్ చేయాలి అండ్ రెండు మూవీస్ చేస్తాను. సో డైరెక్ట్